హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి అయితే మనకి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మొత్తం కూడా A to Z ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే కేవలం మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ మరియు డిగ్రీ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా మనకి 35,400 నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే 1,12,400 రూపాయల వరకు అయితే మనకి చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. మొత్తం కూడా మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అలాగే టెక్నీషియన్ ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి చాలా అరుదుగా రిలీజ్ అయ్యేటటువంటి ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను మొత్తం కూడా ఇప్పుడు నేను A to Z అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇవన్నీ కూడా మనకు రిలీజ్ అయినటువంటి రకరకాల ఉద్యోగాలు అనమాట. సో నేను ఈ యొక్క లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి పర్టికులర్ అయితే మరొకసారి అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 23/5/2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇకపోతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 16 జూన్ 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం మనకి జూన్ లేదా అంటే మనకు జూలైలో అయితే ఉంటుంది అనమాట, నెక్స్ట్ మంత్. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట 90 మార్కులకి. అది మనకు జూలైలో నిర్వహించవచ్చు అనమాట. అది అంచనా ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కింద కామెంట్ రూపంలో అడిగినా నేను కూడా మీకు క్లారిఫై చేస్తాను అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే SC ST అండ్ అలాగే ఎక్సైజ్ మెన్ అండ్ అలాగే ఉమెన్స్కి వచ్చేసి మనకి 1000 రూపాయలు అయితే ఫీజు పెట్టడం జరిగింది. ఇకపోతే డిజిబుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. ఇక అదర్స్కి వచ్చేసి 1,200 రూపాయలు అయితే పే చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా సో ఇంత ఫీజు అంటే 1000 రూపాయలు అండ్ అలాగే 1,200 రూపాయలు ఫీజు ఉన్నప్పుడు చాలామంది అప్లికేషన్ అయితే చేసుకోరు. కాబట్టి కాస్త ఈ టైం వెచ్చించి అండ్ అలాగే కాస్త అమౌంట్ వెచ్చించి మీరు కనుక అప్లికేషన్ చేసుకొని ఈ యొక్క ఉద్యోగాలు కనుక రాస్తే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు మీ సొంతమయ్యేటటువంటి అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు ఎక్కువగా పెట్టినందుకు. అండ్ అలాగే ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మొత్తం కూడా మనకు పర్టికులర్గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇందులో. సో ఒకసారి అయితే మీరు ఈ యొక్క లింక్పై క్లిక్ చేసి వెబ్సైట్లోకి వచ్చేసి మొత్తం కూడా చదువుకొని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లై లింక్ పైన ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లిక్ హియర్ పైన ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా ఉందన్నమాట. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో అఫీషియల్ నోటిఫికేషన్ PDF కూడా మనకి సో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అనమాట. ఇది ఇంటర్ కేవలం డిగ్రీ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి. సో కాబట్టి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. సో కాబట్టి అవి అన్నీ కూడా మీరు ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. నేను ఒక 100 లైక్స్ని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ వచ్చి నేను క్లారిఫై ఇస్తాను. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.